టాలీవుడ్ లో డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ 100 కోట్లు దాటింది. 200 కోట్ల వసూళ్లను మరో 1 వీక్ లో రీచ్ అయ్యేలా ఉంది. ఈ ఏడాది ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న హనుమాన్ 300 కోట్లు రాబట్టింది. విచిత్రం ఏంటంటే పెద్ద హీరోల సినిమాలకు రాని కలెక్షన్లు మీడియం రేంజ్ మూవీలకు ఈజీగా వచ్చేస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇదే జరుగుతోంది. ఇంతకీ సెంచరీలు డబుల్ సెంచరీలు కొట్టిన ఆ విచిత్రాల లిస్ట్తో ఏం తేలింది? టేక్ ఎ లుక్. టిల్లు స్క్వేర్ 100 కోట్లు దాటి 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. పోటీకొచ్చిన ఫ్యామిలీ స్టార్ మధ్యలోనే యూటర్న్ తీసుకుంది. దీంతో ఈ వారం కూడా టిల్లు స్క్వేర్ హవానే కనిపించేలా ఉంది. ఇది మరో హనుమాన్ మూవీలా తయారవుతోంది. హనుమాన్ మూవీ కూడా గుంటూరు కారం, సైంధవ వచ్చిన టైంలోనే వచ్చింది. కానీ అవి ఫ్లాప్ అయితే హనుమాన్ మాత్రం ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో 300 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా లెవెల్లో కార్తికేయ 2 తాలూకు 250 కోట్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇలా లో బడ్జెట్ ప్రయోగాలు షాకుల మీద షాకులిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు వరుసగా డీలా పడుతున్నాయి. మీడియం రేంజ్ స్టార్లు లేదంటే లో బడ్జెట్ ప్రయోగాలే దుమ్ము దులుపుతున్నాయి. అయితే ఇప్పటి వరకు సెంచరీ కొట్టిన సినిమాలను చూస్తే అందులో సగానికి పైగా లో బడ్జెట్ ప్రయోగాలే కనిపిస్తున్నాయి. ఉప్పెన 100 కోట్ల సినిమా అవుతుందని విడుదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. మాస్ మహారాజా రవితేజ ధమాకా కూడా 100 కోట్ల సినిమా అంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. కానీ మెల్లిగా 100 కోట్ల వైపు ధమాకా అడుగులేయగలిగింది. నేచురల్ స్టార్ నాని ఎంత మంచి నటుడైనా తన అకౌంట్లో సెంచరీ పడ్డాకే పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది. దసరాతో తన ఫేట్ మారింది. శ్యామ్ సింగ్ రాయ్ కూడా సెంచరీకి దరిదాపుల్లోకెళ్లినా దసరాతోనే తొలి 100 కోట్ల మూవీ నాని అకౌంట్లో పడింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిగా 50 కోట్ల వసూళ్లను రాబట్టాడు. తర్వాత గీతా గోవిందంతోనే 130 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాడు. ఇక 200 కోట్ల క్లబ్లో అడుగు పెడదామంటే ఫ్యామిలీ స్టార్ పంచిచ్చాడు. ఏదేమైనా 60 కోట్లతో తీసిన ఫ్యామిలీ స్టార్ కంటే 6 కోట్ల లోపు పెట్టుబడితో వచ్చిన గీతా గోవిందమే 100 కోట్లు దాటింది. లో బడ్జెట్ ప్రయోగాల స్టామినా తేల్చింది. ఇక ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో వరుణ్ తేజ్ కూడా సెంచరీ కొట్టాడు. కానీ ఇందులో వెంకీకి కూడా క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి ఇది సోలో హిట్ అనే పరిస్థితి లేదు. కానీ ఆ టైంకి ఇది తక్కువ బడ్జెట్ తో వచ్చి 3 రెట్ల వసూళ్లను రాబట్టగలిగింది.